ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటప్పుడు చాలామంది మరి దానియేలు గ్రంథంలో ఉండి ఒక వచనాన్ని తీసుకొని దాన్ని ప్రకటన గ్రంథంలోనికి తీసుకొని వెళ్ళి, దాన్ని మరలా యెషయా గ్రంథంలోనికి తీసుకొని వెళ్ళి, అలా మరలా ఇర్మియా గ్రంథంలోనికి తీసుకొని వెళ్ళి, అలా మరలా ఆదికాండంలో ఒక వచనాన్ని తీసుకొని వచ్చి, అలా మరలా రోమపత్రికలో ఒక వచనాన్ని తీసుకొని వచ్చి చెబుతా ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో బైబిల్ పండితులైన వారు ఏం చెబుతారు అనంటే, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక అధ్యాయాన్ని తీసుకొని, ఆ అధ్యాయంలో ఉన్న వ్యక్తులెవరు? ఆ వ్యక్తుల జీవితాల ద్వారా దేవుడు విశ్వాసులకు ఏమి నేర్పించాలనుకుంటూ ఉన్నాడు అనే విషయాల గురించి మనం తెలుసుకోవడం ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధానంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును, సజీవుడును, సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన, పూజనీయమైన నామంలో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఆకాశమందున భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఎడల వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడును సంప్రాంతి యేసులో అమరత్వంలో సజీవుడు వైగాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపతియగు ఇజ్రాయేలు పరిశుద్ధుడైన దేవా, భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగి ఉన్న దేవా, ఆదియు అంతంనైన దేవా, అల్ఫా ఒమేగా అయిన దేవా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఇదిగో ఈ సమయంలో మరి నా తండ్రి, నీ యొక్క పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మీ స్వరం వినిపించండి. ఎవరెవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారి యొక్క హృదయాల్లో కలిగి ఉన్న ప్రతి ఒక్క ఆత్మీయ అక్కరను మీరు తీరుస్తురమ్మని, మీరే మీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకుంటురమ్మని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అయితే మనము గత కొన్ని రోజులుగా దానియేలు గ్రంథాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం కదా. మరి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము, అలాగే దానియేలు గ్రంథం రెండో అధ్యాయము, అలాగే దానియేలు గ్రంథం మూడో అధ్యాయము, దానియేలు గ్రంథం నాలుగో అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చర్చించుకుంటూ వచ్చాం. నెబుకద్నెజరు యొక్క జీవితాన్ని, అలాగే యెహోయాకీము యొక్క జీవితాన్ని, అలాగే దానియేలు యొక్క జీవితాన్ని, అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితాన్ని, చాలా విషయాలు ఈ యొక్క 4 అధ్యాయాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు దానియేలు గ్రంథం 5వ అధ్యాయాన్ని గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో నలుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు కనపడతారు. ఆ నలుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరెవరు అనంటే, మొట్టమొదటిది నెబుకద్నెజర్ కొడుకైన బెల్షస్సార్ మనకు కనబడతాడు. రెండవదిగా నెబుకద్నెజర్ భార్య మనకు కనబడుతుంది. మూడవదిగా దానియేలు గారు మనకు కనబడతారు. నాలుగవదిగా మాంత్రికులైన వారు మనకు కనబడతారు. ఈ నలుగురు వ్యక్తుల జీవితాల ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న ఆత్మీయ పాఠాన్ని ఈరోజు మనము దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే మొట్టమొదటి వ్యక్తి బెల్షస్సారు. నెబుకద్నెజరు కొడుకైన బెల్షస్సారు గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. అలాగే రెండవ వ్యక్తి అయిన మరి నెబుకద్నెజర్ భార్య, రెండవ వ్యక్తి అయిన నెబుకద్నెజర్ భార్య గురించి ఈ వీడియోలో చాలా విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. నెబుకద్నెజర్ భార్య జీవితం ద్వారా ఆత్మీయులైన వారు చాలా విషయాలు నేర్చుకోవాలండి. నిజంగా చాలామంది నెబుకద్నెజర్ యొక్క భార్య గురించి ఎవరు కూడా ఇంతవరకు ప్రస్తావన చేసిన విషయాలు నేను చూడలేదు. అయితే ఈ వీడియోలో నెబుకద్నెజర్ యొక్క భార్య జీవితం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటూ ఉన్నాడు, మన ఆత్మీయ జీవితానికి ఏం నేర్పించాలనుకుంటూ ఉన్నాడు, ఎందుకు నెబుకద్నెజర్ యొక్క భార్య జీవితాన్ని దేవుని యొక్క వాక్యంలో వ్రాసి ఉంచుతూ వచ్చాడు అన్న విషయాలు అసలు ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియో చివరి వరకు ఎవరు మిస్ చేసుకోకండి. అయితే మొట్టమొదటిగా మరి బెల్షస్సార్ గురించి మనం నేర్చుకుంటాం. అయితే ఈ యొక్క బెల్షస్సారు ఎవరు అనేది మనకు తెలుసు కదా. బెల్షస్సారు మరి నెబుకద్నెజర్ కుమారుడు. అయితే ఈ యొక్క బెల్షస్సారు ఏం చేస్తూ వచ్చాడండి? మరి
ఒక వచనాన్ని మనం చూద్దామండి. ముందుగా ఈ యొక్క బెల్షస్సారు జీవితం గురించి దానియేలు ఏమంటాడు అనేది ఒక విషయాన్ని మనం చూసి మనము ముందుకు అడుగులు వేద్దామండి. ఈ యొక్క బెల్షస్సారు గురించి దానియేలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనంటే 22వ వచనంలో, బెల్షస్సారు అతని కుమారుడగు నీవు, నెబుకద్నెజరు కుమారుడగు నీవు ఈ సంగతులన్నీయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఏమంటూ ఉన్నాడు ఈ యొక్క దానియేలు బెల్షస్సరుతో మాట్లాడుతూ అనంటే, రాజైన బెల్షస్సరుతో దానియేలు మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడు అనంటే, బెల్షస్సరు నీ యొక్క తండ్రి జీవితాన్ని నువ్వు చూసావు గదా! నీ తండ్రి జీవితంలో మరి అతను ఎలా బ్రతికాడు? ఎంత ఉన్నతంగా బ్రతికాడు? అతని రాజ్యం ఎలాంటిది? ఆ తర్వాత అతడు గర్వించిన దానిని బట్టి అతడు ఎలాంటి పరిస్థితిని అనుభవించాడో అన్నీ కూడా నువ్వు చూస్తూ వచ్చాడు కదా! అలా చూసినా గానీ చూసినా కూడా నిన్ను నీవు గర్వించుకున్నావని చెప్పి మరి దానియేలు రాజైన బెల్షస్సరుతో మాట్లాడుతూ ఉన్నాడు. అసల ఈ బెల్షస్సరు గర్వించిన విషయం ఏంటి అనే ఆ విషయాన్ని మనం చూద్దామండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, రాజగు బెల్షస్సరు మరి తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసికొని ద్రాక్షరసం తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసం తాగుచుండగా తనను, తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములో నీ ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. ఏం చేస్తూ ఉన్నాడండి ఈ యొక్క బెల్షస్సరు తన అధిపతులను, తన భార్యలను, తర్వాత తన ఉపపత్నులను, తన అధికారులను అందరినీ పిలుచుకొని ఒక గొప్ప విందు చేయించినాడు. ఆ విందులో తను చేసిన తప్పేంటి అనంటే, తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేం పైన దాడి చేసినప్పుడు యెరూషలేము దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ తీసుకొని వచ్చాడు కదా! ఆ ఉపకరణాలతో మరి ద్రాక్షారసాన్ని సేవించడానికి ఆ ఉపకరణాలన్నింటిని తెప్పించుకోవడం జరుగుతూ వచ్చింది. ఉపకరణాలన్నింటిని తెచ్చుకొని ద్రాక్షారసం తాగుతూ ఉన్నాడు. తన యొక్క మరి అధిపతులతో, తన అధికారులతో, తన భార్యలతో, తన ఉపపత్నులతో కలిసి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుమును, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం త్రాగుచుండగా. ఏం చేసినారండి వీళ్ళు? ఈ యొక్క బెల్షస్సరు నిజంగా తన తండ్రి జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని గమనిస్తూ వచ్చాడు కదండి. ఒక్కసారి ఆలోచించండి. తన తండ్రి జీవితంలో తను గర్వించిన దానిని బట్టి దేవుని మాటను అంగీకరించుకోకుండా, దానియేలు చెప్పిన విషయాలను తన తండ్రి అంగీకరించుకోకుండా గర్వించిన దానిని బట్టి మరి ఎలాంటి దుస్థితిని తన జీవితంలో తెచ్చుకుంటూ వచ్చాడో, అడవుల పాలై ఒక మరి మృగములతో కలిసి ఒక మృగంలాగా, ఒక పశువులాగా తిరిగి ఏ విధంగా తన జీవితంలో ఎలాంటి దుస్థితిని అనుభవించాడో ఈ యొక్క మరి బెల్షస్సరు తన తండ్రి అయిన నెబుకద్నెజరు జీవితం నుండి చూస్తూ వచ్చాడు కదా! అలాగా చూసినప్పుడు కూడా మరి ఇతని జీవితంలో మార్పు కలగలేదండి. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులన్నింటినీ చూసినా కూడా మన జీవితంలో మార్పు రాదండి. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మార్పు రాకపోతే బెల్షస్సరు యొక్క జీవితంలో ఎలాంటి దుస్థితి ఎదుర్కొన్నాడో అలాంటి దుస్థితి మన జీవితంలో కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. బెల్షస్సరు తన తండ్రి జీవితాన్ని బట్టి మార్పు చెందుకోకుండా ఇంకా అలాగే ఆ యొక్క మరి తన గర్వాన్ని బట్టి ఆ యొక్క దేవుని మందిరంలోని ఉపకరణాలన్నింటినీ తెచ్చుకొని మరి అక్కడ ఉన్న వెండితో, రాగితో, తర్వాత రాళ్లతో చేసిన విగ్రహాల ఎదుట కూర్చొని, ఆ విగ్రహాల ఎదుట కూర్చొని వాటిని స్తుతించుచు ఆ దేవుని మందిరంలోని ఉపకరణములలో మద్యాన్ని సేవిస్తూ ఉన్నాడండి. ఆ దేవుని యొక్క ఘనతను ఎంత తక్కువగా చేసి చూస్తూ ఉన్నాడో చూడండి. దేవుని మందిరంలోని ఉపకరణాలను తీసుకొని అలాగ చేసిన దానిని బట్టి
మరి తన యొక్క జీవితంలో ఎంతో గొప్ప ఉపద్రవాన్ని పొందుకుంటూ వచ్చాడు. ఆ ఉపద్రవం ఏంటో మనం చూస్తామండి. మరి ఆయన అలాగా త్రాగుతూ ఉన్నప్పుడు ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయుచుండునట్లుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. ముఖమంతా వికారమైపోయింది. ఏందబ్బా! అంటే భయపడుతూ ఉన్నాడు. తర్వాత ఆ! అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. నిజంగా మనం గూడా అంతే గదా! ఏదైనా భయంకరమైన విషయం మన ఎదుట జరుగుతూ ఉంది అనంటే వణికిపోతా ఉంటాం. అలాగే ఈ యొక్క బెల్షస్సర్ గూడా వణుకుతా ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు? ఏం చేస్తూ ఉన్నాడు? వాళ్ళందరిని పిలిపించినాడు. పిలిపించి అది చదవండి, మీకు మంచి అధికారాన్ని ఇస్తాను. ఈ రాజ్యంలో 3వ భాగంలో అధికారిగా నియమిస్తాను. ఊదా రంగు వస్త్రాన్ని ఇస్తానని చెప్పి చెబుతా ఉన్నాడు. సువర్ణమైన కంఠభూషణాన్ని ధరింపజేసి ఈ రాజ్యంలో 3వ వంతు అధికారిగా అతన్ని నియమిస్తానని చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా ఆశపడినారు. అబ్బో! మాకి చాలా గొప్ప భాగ్యం దక్కిందనుకున్నారు. పోయినారు. ఒక్కొక్కరు మాంత్రికులు పోయినారు, కల్దీలు పోయినారు, జ్యోతిష్కులు పోయినారు. చూసినారు, వాళ్ళ చేతగాలే, చదవడానికి చేతగాలే. అప్పుడు ఈ రాజు బెల్షస్సర్ ఏం చేసినాడు? వాళ్ళు భయపడేటట్టుగా ఈయన మొఖాన్నంతా వికారం చేసుకున్నాడు. అరే ఏంద్రా మీరు ఇంత జ్ఞానవంతులయ్యండి, ఇంత మంత్రగాళ్ళయ్యండి, ఒక బబులోను రాజ్యంలో మీరు ఇంత గొప్పవారయ్యండి కూడా ఈ రాత యొక్క భావాన్ని చెప్పలేకోకున్నారు, రాతను చదవలేకున్నారని ముఖం అంతా వికారం చేసుకొని వాళ్ళకల్లా కోపంగా చూస్తున్నాడు. రాజు ముఖాన్ని చూసి అందరు భయపడుతున్నారు. వాయమ్మ రాజు మమ్మల్ని ఏం చేస్తాడో, మేము ఇది చెప్పలేకోకున్నాం కదా, మేము జ్ఞానం అని చెప్పుకుంటున్నాం కదా, మేము కల్దీలమని మంచి జ్ఞానవంతులమని చెప్పుకుంటున్నాం, మేము మాంత్రికులమని చెప్పుకుంటూ ఉన్నాం కదా, మేము చేయలేకోకున్నాం అని చెప్పి రాజు చూసి భయపడుతూ ఉన్నారు వీళ్ళంతా. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకోవాలి వీరి యొక్క జీవితాల నుంచి. ఈ యొక్క మాంత్రికులే గాని, ఈ యొక్క కల్దీయులే గాని, ఈ యొక్క జ్యోతిష్కులే గాని నిజంగా ఈ లోక సంబంధమైన జ్ఞానము కేవలము నిష్ప్రయోజనమైంది. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని జ్ఞానాన్ని గుర్తుపట్టలేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానము కొంతవరకు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. నిజంగా ఈ యొక్క కల్దీయులు ఎంతో గొప్ప ప్రావీణ్యత విద్య కలిగిన వారండి. అలాంటి గొప్ప ప్రావీణ్యత కలిగిన విద్య కలిగిన వారు కూడా ఆ చేవ్రాతను చదవలేకపోయారు అనంటే ఒక్కసారి ఆలోచించండి. మనము ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం సంపాదించుకోవాల్సింది ఈ లోక సంబంధమైన జ్ఞానమా, దేవుని జ్ఞానమా? ఒక్కసారి ఆలోచించండి. మనం సంపాదించుకోవాల్సింది ఈ లోక సంబంధమైన జ్ఞానమా, పర సంబంధమైన జ్ఞానమా? పర సంబంధమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకున్న కల్దీయులు, ఆ యొక్క మాంత్రికులు, ఆ యొక్క గారడి విద్య కలిగిన వారు, ఆ యొక్క మరి జ్యోతిష్కులైన వారు ఆ దేవుని చేవ్రాతను చదవలేకపోతూ వచ్చారు. నిజంగా వారి జీవితాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనంటే, మనం నేర్చుకోవాల్సింది దేవుని జ్ఞానాన్ని, మనం నేర్చుకోవాల్సింది పరసంబంధమైన జ్ఞానాన్ని. ఆ విషయాలను నేర్పించడానికి దేవుడు దానియేలు గ్రంథంలో ఈ యొక్క కల్దీయులైన వారిని, ఈ యొక్క మాంత్రికులైన వారిని, ఈ యొక్క జ్యోతిష్కులైన వారిని వారి యొక్క పేర్లతో సహా మెన్షన్ చేసి వ్రాసి ఉంచింది. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని జ్ఞానాన్ని అంటలేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేదు అని తెలియజేయడానికే దేవుడు వారి యొక్క జీవితాలను ఇక్కడ వ్రాసి ఉంచుతూ వచ్చారు. అయితే మనము రెండవ వ్యక్తి అయిన నెబుకద్నెజర్ భార్య యొక్క జీవితాన్ని గురించి ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. ఆమె విన్నది ఈ యొక్క బెల్షస్సర్ తన కుమారుడైన బెల్షస్సర్‌కు జరిగిన ఆ సందర్భం అంతటిని గురించి విన్నది. ఆ సందర్భం అంతటి గురించి వింది. తన కొడుకు చేసిన పని విన్నది. ఆ తర్వాత చేవ్రాత వ్రాయడం విన్నది. తర్వాత అక్కడికి జ్యోతిష్కులు, మాంత్రికులు, తర్వాత శకునగాండ్రు
గారడీ విద్య గలవారు వచ్చి ఆ చేవ్రాతను చదవలేకపోవడము, రాజు వారి గురించి కోప్పడము అంతా విన్నదామె. ఎవరు? నెబుకద్నెజర్ భార్య. అప్పుడొచ్చిందామె. రాజు సముఖంలోనికొచ్చి ఏమంటూ ఉందో చూడండి ఒక్కసారి. రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనక, నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతన్ని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలవాడై కలలు తెలియజేయుటకు, మర్మములను బయలుపరచుటకు, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివిగల వాడుగా కనబడెను గనక ఆ రాజు అతనికి బెల్తెషాజారు అను పేరు పెట్టును. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావమును నీకు తెలియజెప్పును అని చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? తన కుమారుడైన బెల్షస్సర్కి, బెల్షస్సరు నువ్వు కలవరపడాకు, నువ్వు భయపడాకు, నీ తండ్రి ఉన్నప్పుడు ఈ దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని పిలువనంపు, ఆ వ్యక్తి కలలు దాని భావాలు చెప్తాడు, మంచి జ్ఞానం కలిగిన వాడని చెప్తా ఉంది. ఏం చెప్పాలి? ఈ యొక్క నెబుకద్నెజర్ భార్య బెల్షస్సర్ తల్లి ఒక్కసారి ఆలోచించండి. నెబుకద్నెజర్ జీవితాన్ని చూసింది బెల్షస్సర్ తల్లి. నెబుకద్నెజర్ భార్యనే కదా ఆమె. నెబుకద్నెజర్ జీవితంలో నెబుకద్నెజర్ ఏమి చేశాడు, ఎలాంటి దుస్థితి తెచ్చుకున్నాడు, గర్వించి దేవుని మాటలు అంగీకరించకుండా ఎలాంటి దుస్థితి తెచ్చుకున్నాడు అన్న విషయాన్నంతా చూసింది కదా నెబుకద్నెజర్ భార్య. తన భర్త ఎలా అడవుల పాలయ్యాడో అది కూడా చూసింది కదా, అవునా? అంత చూసినా కానీ కుమారునికి ఏం నేర్పించాలండి? ఏం నేర్పించాలి కుమారునికి? అరే బాబు, మనం గర్వించకూడదు, ఇలాగా నీ తండ్రి గర్వించి అడవుల పాలైపోతూ వచ్చాడు, ఇలాగా నీ తండ్రి జ్యోతిష్కుల చేత మాంత్రికుల చేత కనుగొననిది దానియేలు ద్వారా, దానియేలు దేవుని ద్వారా మరి ఇలాంటి గొప్ప మర్మములు తెలియపరచబడుతూ వచ్చాయి. కాబట్టి దానియేలు దేవుడు గొప్పవాడు అని చెప్పి కుమారునికి చెప్పాలా అండి? ఖచ్చితంగా చెప్పాలి కదా. చెప్పలేదండి. కుమారునికి చెప్పుకోకుండా నిజంగా మన జీవితంలో మన కుటుంబంలో మనం ఏం చేస్తూ ఉన్నామనంటే, మన జీవితంలో మనం చూసిన దేవుని కార్యాలను మన పిల్లలకు మనం బోధిస్తూ ఉన్నామా? లేదంటే వాళ్ళు ఆపదలో పడ్డప్పుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు తన తల్లి ఆ యొక్క దానియేలు గురించి బెల్షస్సర్కి చెప్పడం వల్ల ఉపయోగం ఏముందండి? ఉపయోగం ఏం లేదు కదా. కేవలం ఆ యొక్క వ్రాత యొక్క భావాన్ని తెలుసుకోగలిగాడు. తర్వాత తను మరణిస్తూ వచ్చాడు, చనిపోతూ వచ్చాడు, నాశనం అవుతూ వచ్చాడు. అంటే అంతకు ముందే, ఆ నాశనం రాకముందే తన కుమారునికి దేవుని యందు భయభక్తులు నేర్పి ఉండింటే, తన భర్త జీవితంలో జరిగిన దానిని తన కుమారునికి చెప్పి ఉండింటే, తన కుమారుని హెచ్చరించి ఉండింటే, తన కుమారుడు ఇలాంటి దుస్థితికి కారణమయ్యేవాడు కదా కదా, ఇలాంటి దుస్థితి తెచ్చుకునేవాడు కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. తన తల్లి అజాగ్రత్తను బట్టే బెల్షస్సరు ఎంతో పతనావస్థలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. నిజంగా మన అజాగ్రత్త వల్లే మన కుటుంబంలో మన పిల్లలు ఎంతో భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ దినాన. నా జీవితంలో మన పిల్లలకు మన జీవితంలో దేవుడు చేసిన మేలులు, మనము దేవునికి విరోధంగా నడుచుకున్న దాన్ని బట్టి మన జీవితంలో పొందుకున్న భయంకరమైన దుస్థితులు మన పిల్లలకు మనం తెలియజేస్తూ ఉన్నామా? లేకపోతే వారు ఆపదలో పడ్డప్పుడు దానిని తెలియచేయటం వల్ల ఏమాత్రం లాభం లేదండి. వారు పాడైపోయిన తర్వాత దేవుని మాటలను చెప్పడం వల్ల ఏం లాభం ఉందండి? వారు పాడు కాకముందే,
వారి జీవితాలు నాశనం కాకముందే మన పిల్లలకు దేవుని గురించిన విషయాలు తెలియజేసి, దేవుని కొరకై ఎలా బ్రతకాలో నేర్పిస్తే మన పిల్లల జీవితాలు నాశనం కావు కదండీ! ఒక్కసారి ఆలోచించండి. నిజంగా నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, మన జీవితంలో మన యొక్క పిల్లల జీవితాలు నాశనం కాకముందే అలర్ట్ అయ్యి వారికి మరి దేవుని పట్ల భయభక్తులు నేర్పించే వారంగా ఉండాలని చెప్పి దేవుడు నెబుకద్నెజరు యొక్క భార్య జీవితాన్ని ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మన కొరకు వ్రాసి ఉంచుతూ వచ్చాడు. తర్వాత బెల్షస్సర్ ఏం చేస్తూ వచ్చాడో మనం చూద్దామండి. అప్పుడు దానియేలును బెల్షస్సర్ పిలువనంపిస్తూ వచ్చాడు. దానియేలును పిలువనంపించి ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒక్కసారి చదువుదామండి. నిజంగా దానియేలు బెల్షస్సర్కు, రాజైన బెల్షస్సర్కు ధీటుగా జవాబిస్తూ వచ్చాడు. దానియేలును బెల్షస్సర్ పిలిపించి, నువ్వు నిజంగా కలలు దాని భావాలు చెప్తావంట కదా, మంచి మర్మాలు చెప్తావంట కదా, నీకు ఒకవేళ నువ్వు ఈ చేవ్రాతను చదివి కళను దాని అర్థానికి నువ్వు చెప్తే గిన నేను నీకు ఆ యొక్క కల్దీలకు, తర్వాత మాంత్రికులకు, ఆ యొక్క శకునగాండ్రులకు ఏ విధంగా చెప్పాడో అదే మాటలు దానియేలుకు చెప్తా ఉన్నాడు. నీకు మంచి బహుమానం ఇస్తాను, తర్వాత ఊదారంగు వస్త్రాన్ని ఇస్తాను, నీ కంఠంలో ఆ కిరీటాన్ని, సువర్ణ కిరీటాన్ని వేసి ఆ రాజ్యమంతటా ఊరేగించి తర్వాత మూడవ భాగానికి రాజుగా చేస్తాను, మూడవ భాగానికి అధికారిగా చేస్తాను అన్నాడు. అన్నప్పుడు దానియేలు ఏమన్నాడు, నీ బహుమానాలల్లా నీ దగ్గరే పెట్టుకుని నాకేమొద్దు, కావాలంటే అది చదివి వినిపిస్తానన్నాడు. నిజంగా ఎంత నిస్వార్థమైన జీవితం దానియేలు, ఎంత నిస్వార్థమైన జీవితం అండి. స్వార్థం లేదు కదా. ఒక్కసారి మనమైతే అబ్బా నాకు కావాలి, నాకు బహుమానాలు కావాలి, నాకు రాజ్యం అధికారం వస్తుందంటే బానిసగా ఉన్నాడండి దానియేలు. మనమైతే బానిసగా జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు జైలుకు పోయామండి. ఆ జైలుకు పోయినప్పుడు ఖైదీగా ఉన్నప్పుడు నిన్ను బాగా ఈ ఖైదీలందరి మీద, సగం ఖైదీల మీద నిన్ను అధికారిగా చేస్తామంటే ఇంక మనకంటే అదృష్టవంతులు ఎవరు ఉన్నారా అనుకుంటాం మనమైతే కదా. ఖచ్చితంగా అలాగే అనుకుంటాం. కానీ దానియేలు ఏమంటుంది, నీ బహుమానాలు నాకేమొద్దు కానీ నీకు ఆ చేవ్రాతను చదివి దాని భావాన్ని చెప్పమంటే చెప్తారా అని అంటాడు. సర్లేబ్బా చెప్పు అన్నాడు బెల్షస్సర్. బెల్షస్సర్ కూడా దిమ్మ తిరిగిపోయింది. అమ్మ అధికారాన్ని ఇస్తానంటే వద్దంటాడేంది ఈ వ్యక్తి, బహుమానాలు ఇస్తాడేంటి వద్దంట, అందులో బానిసగా ఉన్నాడు, నేను బహుమానాలు ఇస్తే వద్దంటాడేంది అనుకొని షాక్ అయిపో ఉంటాడు కదా బెల్షస్సర్. నిజంగా మన జీవితంలో నిస్వార్థంగా దేవుని పని చేయాలండి. దేవుని పని ఇప్పుడు వాక్యం చెప్పడానికి కొంతమంది వెళ్తా ఉంటారు, మాకింత డబ్బులు ఇస్తేనే వాక్యం చెప్తామంటారు, మాకింత కానుకిస్తేనే ప్రార్థన చేస్తా ఉంటారు. ఒక ఆయన అయితే 10,000 ఇస్తే ఫోటో దిగుతాడట సేవ, ఆయన పెద్ద సెలబ్రిటీ అయిపోయాడా. దానియేలు నిస్వార్థంగా దేవుని మాటలు చెప్తా ఉన్నాడండి, దేవుని మాటలకు అర్థం చెప్తా ఉన్నాడండి. అది కదా మనం నేర్చుకోవాల్సింది దానియేలు జీవితం నుండి. నిస్వార్థంగా చేయాలి, స్వార్థాన్ని ఆశించకూడదు, ఏదో లాభాన్ని ఆశించకూడదు, లాభాన్ని కూడా కాదనుకున్నాడు దానియేలు. అలాంటి నిస్వార్థమైన దేవుని సేవ చేస్తూ ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఈ సమయంలో నా ప్రియమైన సహోదరి, సహోదరులారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు, దేవుని యొక్క మాటలను మనం పరిశీలించినప్పుడు మన జీవితంలో మనం ఎంత తప్పు చేస్తూ ఉన్నామో మనకు అర్థమవుతుంది. చాలామంది అండి మాకు 50,000 ఇస్తేనే మేము వాక్యం చెప్తాం, మాకు 30,000 ఇస్తేనే మేము వాక్యం చెప్తాం, మాకు ₹1,00,000 ఇస్తేనే మేము వాక్యం చెప్తాం, మళ్ళీ ఫ్లైట్ టికెట్లు వేయాలా, కార్లు మీరే పెట్టుకోవాలా, లగ్జరీగా ఆ హోటల్ మీరే బుక్ చేయాలా, భోజనాలు మీరే పెట్టాలా, మేము వచ్చి ఊకే వాక్యం నువ్వేమన్నా పెద్ద దేవుని వాక్యాన్ని చెప్పడానికి కూడా కొంతమంది రేట్లు కడతా ఉంటారండి, డబ్బులు అడుక్కొని వెళ్తా ఉంటారు. కానీ దానియేలు నిస్వార్థంగా దేవుని మాటలు చెప్తా ఉన్నాడండి. అది కదా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. ఒక్కసారి ఆలోచించండి, సిగ్గు తెచ్చుకోండి. ఇప్పటికైనా దేవుని సేవకులం అని చెప్పుకుంటూ నిస్వార్థం లేకోకుండా స్వార్థంతో జీవిస్తూ ఉన్నారు. స్వార్థంతో జీవిస్తే దేవుని సేవకుడవు కాదు, స్వార్థంతో జీవిస్తే దేవుని సేవకురాలవు కాదు. నిస్వార్థంగా దేవుని పరిచర్య చేయాలి. డబ్బులు ఆశించకుండా, బహుమానాలు ఆశించకుండా, కానుకలు ఆశించకుండా నిస్వార్థంగా దేవుని సేవ చేస్తే అప్పుడు దేవునికి ఇష్టమైన వాడవుగా ఉంటావు. అంతేగాని స్వార్థంతో డబ్బులు ఆశిస్తూ, కానుకలు ఆశిస్తూ, బహుమానాలు ఆశిస్తూ దేవుని సేవ చేస్తూ ఉంటే నువ్వు దేవునికి ఇష్టమైన సేవకుడవు కాదు, దేవునికి ఇష్టమైన సేవకురాలవు కాదు. ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నిస్వార్థంతో దేవుని సేవ చేస్తూ ఉన్నావా, స్వార్థంతో దేవుని సేవ చేస్తూ ఉన్నావా?
కొంతమంది అయితే వారి ఫేమ్‌ను సంపాదించుకోవడానికి స్వార్థంతో సేవ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి, సహోదరులారా. 17వ వచనం చదువుతానండి. ఏమన్నాడో దానియేలు చూడండి ఒక్కసారి. నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించే మాట అండి ఇది. అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా ఇమ్ము. ఎవనికైనా ఇచ్చుకో, నాకు అవసరం లేదు. మనం చెప్పగలం కానుకలు ఇచ్చాడురా తెమ్మ తెమ్మ అంటాం కదా మనం. కానుకలు పట్టుకరా పోండ్రా అంటావా? బహుమానాలు ఇస్తే తెత్తే మాకు పనికొస్తాయితే అంటావా? ఎవరికైనా ఇచ్చుకో, నాకు అవసరం లేదు అంటున్నాడు దానియేలు. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. దేవుని వాక్యము ఏముందో అక్కడ, దేవుడు ఏం చెప్పమంటున్నాడో అది నేను నీకు చెప్పి వినిపిస్తానంటూ ఉన్నాడండి. తర్వాత రాజా చిత్తగించుము, ఆలకించు. మహోన్నతుడకు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, రాజ్యమును, ప్రభావమును, మహాఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరుకి ఇచ్చాడు. దేవుడు అతనికి మహర్దశను ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశను. కాబట్టి సకల రాష్ట్రములను, జనములను, ఆయా భాషలు మాట్లాడువారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. అయితే అయితే నీ తండ్రి ఏం చేస్తూ వచ్చాడు? అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయంను కఠినంగా చేసుకొనగా. అతడు మనసును గర్వించినాడు. ఏం చేసినాడు? బలాత్కారం చేస్తూ వచ్చాడు. దేవుడు అతనికి రాజ్యాన్ని, ఘనతను, ప్రభావాన్ని ఇస్తే ఏం చేయాలి? అతడు ప్రేమతో ప్రజలను పరిపాలించాడా? బలాత్కారం చేయాలా? నేను చేస్తే అది నేను రాజును, మీరు నా కింద బానిసలు అన్నట్లుగా ప్రజలను మరి ఎంతో భయంకరంగా బలాత్కారం చేసి హింసించి పరిపాలన చేస్తూ వచ్చాడు, గర్విస్తూ వచ్చాడు. కాబట్టే దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేచు ఆకాశం మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ఏం చెప్తా ఉన్నాడు? అతడు గర్వించినందుకు అతన్ని మరి ఆ రాజ్యం నుండి తీసివేసి అడవిలో పశువులతో గడ్డి మేయినట్లు అతన్ని చేస్తూ వచ్చాడు. అతని తప్పు, అతని గర్వాన్ని గురించి అతను తెలుసుకునేంత వరకు కూడా అతను అలాగే గడ్డి మేసేటట్టు చేశాడు బెల్షస్సరు అని చెప్తూ వచ్చాడు. తర్వాత నువ్వు చూసావు కదా, ఈ సంగతులన్నీ నీకు తెలుసు కదా అని అంటూ ఉన్నాడు. చూడండి, బెల్షస్సర్ అతని కుమారుడకు నీవు ఈ సంగతులన్నీ ఎరిగియుండియు. ఈ సంగతులన్నీ నీకు తెలుసు కదా. నీ తండ్రి గర్వించిన దానిని బట్టి దేవుడు అతనికి ఏ దుస్థితి ఇచ్చాడో నీకు తెలుసు కదా. అయినా కూడా తెలిసినా కూడా నువ్వు దేవుని మందిరంలో నుండి తెచ్చిన ఉపకరణాలు తీసుకొని వచ్చి నీ అధికారులకు, నీ భార్యలకు, నీ ఉపపత్నులకు, నీ కింద ఉన్న రాజులకు నువ్వు దేవుని మందిరంలోని ఉపకరణాలతో ద్రాక్ష రసాన్ని ఇచ్చి తాగిస్తావా? వారితో కలిసి నువ్వు తాగుతావా? ఎలా? నువ్వు ఈ విధంగా తెలిసినా కూడా ఆ విగ్రహాలకు, వెండితో, బంగారుతో, రాయితో చేసిన ఆ విగ్రహాలకు ఎలా పూజ చేస్తావు? వాటిని స్తుతిస్తూ దేవుని ఉపకరణాలు ఎలా ఆ ద్రాక్ష రసాన్ని తాగుతావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తెలిసినా గాని నీ మనసును నువ్వు అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవు హెచ్చించుకొంటివి. అంటే నేను ఇంత గొప్ప రాజునైనాను కదా, ఇంత గొప్ప రాజ్యానికి అధికారినైనాను కదా, ఇక నన్ను ఏ దేవుడు ఏం చేస్తానులే అనుకుంటాడు. నిజంగా మనం కూడా అంతే కదా. మనకు మంచి ఆరోగ్యం ఉందనుకో, నన్ను ఎవడేం చేస్తానులే అనుకుంటాం. మనకు మంచిగా డబ్బు ఇచ్చినాడు అనుకో దేవుడు, ఇంకా డబ్బు ఉందనుకో, డబ్బు ఇచ్చినాడు అనుకో దేవుడు, ఇంకా నా దగ్గర డబ్బు ఉంది నాకేమవుతుంది అనుకుంటాం. అలాగే మంచి తలాంతులు దేవుడు మనకిచ్చినాడు అనుకో,
మనం అంతే ఇంగా నాకంటే స్వస్థపరిచేవాడు ఎవడున్నాడు? నాకంటే వాక్యం చెప్పేవాడు ఎవడున్నాడు? నాకంచే భాషలు మాట్లాడేవాడు మనల్ని మనం గర్వించుకుంటాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను మర్చిపోతాం మనము. కానీ దానిని బట్టి దేవుడు మన జీవితంలో మనకు చేసిన మేలులను మర్చిపోయి, దేవుని కంటే ఎక్కువగా గర్వించుకొని, మనల్ని పూజించే వ్యక్తులుగా విశ్వాసులను తయారు చేస్తాం. ఒక్కసారి ఆలోచించండి. అలాగా మనం తయారు చేశామనంటే, మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని పతనావస్థలోనికి తీసుకొని వెళ్తాడండి. అటు తర్వాత దానియేలు ఏం మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొని వాటితో తాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనని నీవు గనపరచలేదు. నీ ప్రాణం నీ మార్గం ఏ దేవుని వశానున్నాయో ఆ దేవుని నువ్వు స్థితించుకోకుండా కర్రతో రాయితో బంగారుతో వెండితో చేసిన మరి ఆ ప్రతిమలకు ఆ విగ్రహాలకు నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు, గణపరుస్తూ ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మన యొక్క జీవితంలో మనం ఎవరిని ఆరాధిస్తూ ఉంటామండి? మన పిల్లల్ని మనం ఆరాధిస్తూ ఉంటాం, మన తల్లిదండ్రులను మనం ఆరాధిస్తూ ఉంటాం, మన భార్యను లేదంటే మన భర్తను మనం ఆరాధిస్తూ ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి. దేవుని కంటే దేనిని ఎక్కువగా గౌరవిస్తూ ఉన్నావు? దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు? దేవుని కంటే దేనిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నావు? నీ పిల్లల్ని నువ్వు ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నావు, అవే నీకు విగ్రహాలు. నీ భార్యను నువ్వు ఎక్కువ ఆరాధిస్తున్నావు, అదే నీకు విగ్రహం. నీ భర్తను నువ్వు ఎక్కువ ఆరాధిస్తున్నావు, అదే నీకు విగ్రహం. భర్తను గౌరవించాలి, భార్యను గౌరవించాలి, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. నీ పిల్లల్ని ప్రేమించాలి, దేవుని కంటే ఎక్కువ కాదు. మరి వినలేని, తర్వాత చూడలేని, తర్వాత కదలికలేని ఆ యొక్క మరి ప్రతిమలకు ఆరాధించడం వల్ల దేవుని యొక్క కోపాగ్నికి బెల్షస్సర్ గురి కావడం జరుగుతూ వచ్చింది. దేవుని యొక్క మందిరంలో ఉన్న ఉపకరణాలను తీసుకొని వచ్చి అలాగా చేయటం వల్ల బెల్షస్సర్ దేవుని యొక్క కోపాగ్నికి గురి కావడం జరుగుతూ వచ్చింది. అందుకే ఏం చేస్తూ వచ్చాడు అనంటే, కావున ఆయన ఎదుట నుండి ఈ ఎరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేమనగా మినే టెకెల్ ఉఫార్సిన్. ప్రభుత్వం విషయంలో ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసినాడు, దాన్ని ముగించేసినాడు దేవుడు. తర్వాత టికెల్ అనగా నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. అంటే నిన్ను త్రాసులో చూసినాడు, నువ్వు మంచి ఎక్కువ చేసినావా, చెడు ఎక్కువ చేసినావా? నిజంగా మన జీవితంలో మనల్ని త్రాసులో తుంచితే మన జీవితం మంచి వైపు తూగేదిగా ఉందా, చెడు వైపు తూగేది? మన జీవితం దాదాపుగా మంచి వైపు తూగదు, చెడు వైపు ఎక్కుతుంది. మన జీవితంలో మనం చెడే ఎక్కువగా చేస్తూ ఉంటాం. బెల్షస్సర్ విషయంలో దేవుడు త్రాసేసి చూసినాడు, అతను మంచి ఎక్కువ చేసినాడా, చెడు ఎక్కువ చేసినాడా అని చెప్పి. అతను చెడే ఎక్కువ చేసినాడని చెప్పి తేలిపోయింది. అతని రాజ్యంలో కూడా, అతని రాజ్యం విషయంలో కూడా లెక్క చేసినాడు. అతని రాజ్య పరిపాలనలో మంచి చేసినాడా, చెడు చేసినాడా అంటే చెడు ఎక్కువ తేలుతూ వచ్చింది. అతని జీవితంలో కూడా మంచి ఎక్కువ చేసినాడా, చెడు ఎక్కువ చేసినాడా అంటే చెడు ఎక్కువ తేలుతూ వచ్చింది. అందుకే తర్వాత చివరిగా ఫెరెన్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులను ఇయ్యబడెను. చివరిగా ఎప్పుడైతే తన యొక్క మరి జీవితంలో చెడే ఎక్కువగా చేయబడుతూ వచ్చిందని తెలియబడుతూ వచ్చిందో, మరి నిర్ధారణ చేయబడుతూ వచ్చిందో, అప్పుడు దేవుడు తన రాజ్యాన్ని తన దగ్గర నుంచి తీసేసి మాదీయుల పారసీకులకు హెచ్చివేస్తూ వచ్చాడు. నిజంగా నా జీవితంలో మనకు దేవుడిచ్చిన అధికారాన్ని, మరి మనకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, మనకు దేవుడిచ్చిన ధనాన్ని, మనకు దేవుడిచ్చిన మరి ఆ యొక్క తలాంతులను సరైన విధంగా ఉపయోగించకపోతే, కీడుకే ఎక్కువగా ఉపయోగిస్తే
మన యొక్క దేవుడు వాటన్నింటిని మన దగ్గర నుంచి తీసివేసి వేరొకరికి ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. నీకు మంచి తలాంతులు ఇచ్చినాడు. దేవుని మహిమ కొరకు వాడుకోకుండా నీ స్వార్థం కొరకు నువ్వు వాడుకుంటే వాటిని నీ దగ్గర తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుణ్ణి గణపరచుకోకుండా దేవుని నామ మహిమార్థమై నీ ఆరోగ్యాన్ని వాడుకోకుండా ఉంటే దేవుడు నీ దగ్గర నుంచి ఆరోగ్యాన్ని కూడా ప్రాణం ఇచ్చిన దేవుడు అండి. నీ ప్రాణం ఇచ్చినది ప్రాణాన్నైనా తీసేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నీకు డబ్బు ఇచ్చినాడు. ఆ డబ్బును బట్టి నువ్వు దేవుని నామ మహిమార్థమై పని చేయకోకుండా నీ స్వార్థం కొరకు వల్ల కీడే ఎక్కువగా చేస్తుండే దాన్ని కూడా తీసేస్తాడు. అలాగే దేవుని యొక్క విషయంలో మనం పొందుకున్న మేలులన్నింటినీ కూడా దేవుని కొరకు వాడే వారంగా ఉన్నామా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన తలాంతులు దేవుని మహిమ కొరకై వాడుతూ ఉన్నామా, లేదంటే నా స్వార్థం కొరకు వాడుతూ ఉన్నామా? స్వార్థం కొరకు వాడుతూ ఉంటే ఆ తలాంతులు ఎక్కువ కాలం నీతో నిలబడవు. దేవుడు నీకు తలాంతులు ఎందుకు ఇస్తాడండి? దేవుని మహిమ కొరకు వాడడానికి, లేదంటే తన ప్రజల క్షేమం కొరకు ఇస్తాడు. అంతే కదా. రాజైన బెల్షస్సర్‌కి ఎందుకు ఇచ్చాడు? భూమి మీద ఉన్న తన ప్రజల క్షేమం కొరకు తనకు రాజ్యాన్ని ఇచ్చాడు. కానీ తన ప్రజల్నే ఇబ్బంది పెడుతూ బలాత్కారం చేస్తూ ఎంతో అన్యాయంగా పరిపాలన చేస్తూ వచ్చాడు. కాబట్టి తన చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేస్తూ వచ్చాడు. కాబట్టి నా జీవితంలో ఎలా ఉన్నాం? రాజైన బెల్షస్సర్ వల్లే ఉన్నామా? మరి బెల్షస్సర్ జీవితంలో దేవుణ్ణి మర్చిపోయి ఎలాంటి కీడును పొందుకున్నాడో అలాంటి కీడును మనము పొందుకునే వారంగా ఉంటూ ఉన్నాం. లేదంటే బెల్షస్సర్ తల్లి అయిన నెబుకద్నెజర్ భార్య అయిన ఆమె జీవితంలో తన కుమారునికి దేవుడు వారి జీవితాల్లో చేసిన ఆ కార్యాలను చెప్పుకోకుండా తన కొడుకు పతనావస్థకు ఎలాగా కారణమైందో నా జీవితంలో మన పిల్లలకు మన జీవితంలో దేవుడు చేసిన మేలును, మన జీవితంలో పాపం చేసి అనుభవించిన శాపాన్ని మన పిల్లలకు తెలియజేయకోకుండా మనము కూడా మన పిల్లల పతనావస్థకు కారణమవుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే దానియేలు తను దేవుని యొక్క పరిచర్య విషయంలో, దేవుని యొక్క మాటలు చెప్పే విషయంలో నిస్వార్థంగా ఎలాగ దేవుని సేవను చేస్తూ వచ్చాడో అలాగ నిస్వార్థంగా దేవుని సేవను మనం చేయగలుగుతూ ఉన్నామా? అలాగే మరి కల్దీయులు, మాంత్రికులు, అలాగే మరి జ్యోతిష్కులు అలాంటి ఈ లోక సంబంధమైన జ్ఞానం కొరకు మనం పరిగెడుతూ ఉన్నామా? పర సంబంధమైన జ్ఞానం వైపు మనం పరిగెడుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సజీవుడును సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన పూజనీయమైన నామంలో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. నిజంగా నా తండ్రి, బెల్షస్సర్ వల్లే మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, అయా మీరు మాకు ఇచ్చిన ధనాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన తలాంతులను బట్టి గర్వించి అయా వాటిని నీ నామ మహిమార్థమై కాకోకుండా మా స్వార్థం కొరకు ఉపయోగించుకొని వాటిని మా వద్ద నుండి తొలగించుకునే వారంగా కాకోకుండా, అలాగే దానియేలు వలె నిస్వార్థంగా దేవుని పరిచర్య చేసే వారంగా నా తండ్రి, మా పిల్లలను కూడా మేము బలపరుచుకునే వారంగా, మరి నెబుకద్నెజర్ భార్య వలె కాకోకుండా మా యొక్క జీవితాల్లో మరి నా తండ్రి నీతిగా యథార్థంగా మా పిల్లలకు మీరు చేసిన మేలులను చెప్పి వారిని బలపరుచుకునే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని కాకోకుండా పర సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకునే వారంగా, పర సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకునే వారంగా మీరు మా జీవితాలను సిద్ధం చేయండి. కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ వాక్యం వింటూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, వారి యొక్క హృదయాల్లో మరి నా తండ్రి అయ్యా ఈ వాక్యాన్ని విని సరిచేసుకుంటున్న ప్రతి ఒక్కరి హృదయాలను మీరు మార్చండి. ఇప్పటికైనా నీ నామ మహిమార్థమై వారి జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. వారు కలిగి ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి. వారు కలిగి ఉన్న ప్రతి అక్కరను మీరు తీర్చండి. ఆత్మీయంగా బలపరచండి. నిత్య రాజ్యం కొరకు స్థిరపరచమని కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమెన్. ఆమెన్.